హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ఈ రోజు వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ముందుగా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుబాటులో ఉందండి. ఏంటంటే పెండింగ్ బిల్లు చెల్లింపులు ఇంకా ఉన్నటువంటి బిల్లుల లిస్టు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎంప్లాయీస్ సంబంధించిన ఎస్ఎల్స్, అలాగే డిఏ, పెన్షనర్ల డిఆర్, 11వ పిఆర్సీ అరియర్స్, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, జిఐఎస్, టీఏ బిల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. ఇంకా కొన్ని వీటిలో మన ఏపీకి సంబంధించి ఒక 4,000 కోట్లు, మరొక 7,000 కోట్ల నిధులు అయితే సమకూర్చుకుందని రాష్ట్ర ప్రభుత్వము. ముఖ్యంగా ఈ 4,000 కోట్లండి. ఏపీలో డీబీటీ పథకాల నిధులు విడుదల. ఏపీలో డీబీటీ పథకాల నిధులు విడుదల చేసేందుకు విద్యా దీవెన కింద 502 కోట్లు అయితే అవసరమైతే ఉంది. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆసరా నిధులకు సంబంధించి 1,480 కోట్లు అయితే రిలీజ్ అలాగే 2-3 రోజుల్లో మిగతా డీబీటీ పథకాలకు కూడా చేయూత, ఈబీసీ నేస్తానికి కూడా విడుదల చేయనట్టుగా అయితే సమాచారము. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల విడుదల చేసిన ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిన్న మే 16 తేదీన ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేసిందండి. ఇక పెండింగ్ వివరాల విషయానికి వచ్చినట్లయితే డిఏ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఈ విధంగా 3 సమాన వాయిదాల్లో అయితే చెల్లింపులు చేస్తామని అయితే చెప్పడం జరిగిందండి. ఇక అదేవిధంగా పెండింగ్ డిఏ అరియర్స్ అయితే త్వరలో చెల్లిస్తామని అయితే చెప్తూ ఉన్నారు. ఏపీ పెన్షనర్ల పెండింగ్ బిల్లులు కూడా కొన్ని ఈ నెలలోనే జమ అయ్యేదానికి అవకాశం ఉందని తాజా సమాచారం అండి. ఈ విధంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులు అయితే ఉండబోతూ ఉన్నాయని సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.